టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్. ఎస్, మీరు విన్నది నిజమే. నిన్న మొన్నటి వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ అంటూ సీనియర్లతో కలిసి వ్యూహాలు రచించిన గంభీర్ను బీసీసీఐ ఇప్పుడు పక్కన పెట్టేయబోతుంది. అయితే గంభీర్ తర్వాత టీమిండియాను నడిపించబోతున్నది ఎవరు అంటే, ఒకప్పటి లెజెండరీ బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన కేవలం 4 రోజుల గ్యాప్లోనే జింబాబ్వే సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇందుకోసమే బీసీసీఐ గంభీర్ స్థానంలో బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ను రంగంలోకి దించింది. అయితే బీసీసీఐ సడన్ గా గంభీర్ను ఎందుకు పక్కన పెట్టింది? గంభీర్ లాంటి సీరియస్ పర్సన్ని పక్కన పెట్టి లక్ష్మణ్ లాంటి కూల్ కోచ్కి బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం డీటెయిల్గా చెప్పుకోబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సుదీర్ఘమైన మల్టీ ఫార్మాట్ సిరీస్ జూలై 19వ తేదీన ముగుస్తుంది. ఆ వెంటనే కేవలం 4 రోజుల వ్యవధిలో అంటే జూలై 23వ తేదీన జింబాబ్వే రాజధాని హరారేలో మరో టీ20 సిరీస్ ప్రారంభం కాబోతుంది. జూలై 23, 25 మరియు 26వ తేదీల్లో వరుసగా 3 మ్యాచ్లు జరగనున్నాయి. శారీరకంగా, మానసికంగా ఇది ఎంత కష్టమో ఆలోచించండి. ఒక రోబోట్లాగా, మెషిన్లలాగా ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూ పనిచేయడం మనుషులకు సాధ్యం కాదు కదా. ఇక్కడే బీసీసీఐ తన అత్యద్భుతమైన స్ప్లిట్ కోచింగ్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు విశ్రాంతినిచ్చి ఆ బాధ్యతలను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే పాత నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ అయిన వివిఎస్ లక్ష్మణ్కు అప్పగించింది. ఇది కేవలం జింబాబ్వే సిరీస్కు మాత్రమే పరిమితమైన నిర్ణయం కాదు. సెప్టెంబర్ నెలలో జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరగనున్న 2026 ఏషియన్ గేమ్స్కు కూడా లక్ష్మణే భారత జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఈవెంట్స్ సెప్టెంబర్ 17 నుంచి లేదా సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగుతాయి. సరిగ్గా అదే సమయంలో అంటే సెప్టెంబర్ 27 నుంచి టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో ప్రతిష్టాత్మకమైన వన్డే మరియు టీ20 సిరీస్ ఆడాల్సింది. ఒకే సమయంలో 2 వేర్వేరు దేశాల్లో టీమిండియా ఆడాల్సి రావడం వల్లే బీసీసీఐ ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. గంభీర్ ప్రధాన జట్టుతో వెస్టిండీస్ సిరీస్లో ఉంటే, లక్ష్మణ్ యువ జట్టును తీసుకుని ఆసియా క్రీడల్లో మన దేశం తరపున డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతాడు. ఈ భారీ బాధ్యతను లక్ష్మణ్ ఒక్కడే మోయడం లేదు. ఆయనకు తోడుగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన కోచ్ల బృందం కూడా జతకడుతోంది. భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి బౌలింగ్ కోచ్గా వ్యవహరించనుందా? మాజీ బ్యాట్స్మెన్ రుషికేష్ కనిత్కర్ బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. వీరంతా కలిసి జింబాబ్వే టూర్తో పాటు జపాన్ ఏషియన్ గేమ్స్కు కూడా వెళ్తారు. ఇక ఆటగాళ్ల విషయానికొస్తే, బీసీసీఐ ఇప్పటికే జట్లను ప్రకటించింది. స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఈ యువ జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ను ఈ జింబాబ్వే టూర్ నుంచి తప్పించారు. దీని వెనుక కారణం అధికారికంగా చెప్పకపోయినా ఐపీఎల్లో అదరగొట్టిన ప్రెప్ సిమ్రన్ సింగ్కు అవకాశం ఇవ్వడానికే అని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఆసియా క్రీడల జట్టులో మాత్రం సంజు పేరుంది. అలాగే బీహార్కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే టూర్లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయబోయే అవకాశం ఉంది. గాయాల తర్వాత ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులోకి రావడం భారత అభిమానులకు ఒక శుభ పరిణామం. ఈ మొత్తం పరిణామంలో మనం గమనించాల్సిన మరో కీలకమైన విషయం ఏంటంటే, గంభీర్ మరియు లక్ష్మణ్ ఇద్దరి కోచింగ్ స్టైల్స్ మధ్య ఉన్న వ్యత్యాసం. గంభీర్ ఎప్పుడూ చాలా అగ్రెసివ్గా ఉంటాడు. ప్రతి మ్యాచ్ను ఒక యుద్ధంలా భావిస్తారు. ఇది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా ఈవెంట్లకు సీనియర్ జట్టును సన్నద్ధం చేయడానికి బాగా సరిపోతుంది. కానీ కొత్తగా జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లకు ఆ స్థాయి ఒత్తిడి ఎప్పుడూ మంచిది కాదు. వారికి స్వేచ్ఛ కావాలి. వారి సహజ నైపుణ్యాన్ని బయటకు తీయడానికి ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి. ఇక్కడే లక్ష్మణ్ శైలి అద్భుతంగా పనిచేస్తుంది. ఆయన ఎప్పుడూ చాలా కూల్గా ఉంటారు. ఒక స్కూల్లో కఠినంగా ఉండే ప్రిన్సిపల్, ఫ్రెండ్లా ఉండే టీచర్ ఎలాగైతే ఉంటారో, సరిగ్గా ఇక్కడ గంభీర్, లక్ష్మణ్ పాత్రలు అలాగే ఉన్నాయి. ఎన్సీఏ చీఫ్గా ఉన్న లక్ష్మణ్కు
దేశవాళీ క్రికెట్ ఆడుతున్న యువ ఆటగాళ్ల బలాబలాలు, వారి మైండ్ సెట్ బాగా తెలుసు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రతి ఆటగాడితో ఆయన సమయం గడుపుతారు కాబట్టి ఎవరికి ఎలాంటి సపోర్ట్ కావాలో ఆయనకు అవగాహన ఉంటుంది. గతంలో ఆయన 2022లో ఐర్లాండ్ టూర్లో 2-0తో సిరీస్ గెలిపించారు. అలాగే జింబాబ్వే టూర్లలో, అలాగే 2023 హ్యాంగ్జౌ ఏషియన్ గేమ్స్లో భారత యువ జట్టుకు కోచ్గా ఉండి బంగారు పతకం అందించిన అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్న సమయంలో ఆయన కోవిడ్ బారిన పడినప్పుడు కూడా లక్ష్మణ్ అత్యవసరంగా జట్టు బాధ్యతలు తీసుకుని నడిపించారు. కుర్రాళ్లతో మమేకమై వారిని భవిష్యత్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడంలో ఆయనది అందవేసిన చెయ్యి. మనందరికీ తెలుసు, ఆధునిక క్రికెట్లో కోచ్ పాత్ర ఎంత ముఖ్యమో. కేవలం ఆటగాళ్లకు బ్యాటింగ్, బౌలింగ్ టెక్నిక్స్ నేర్పించడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, కష్ట సమయాల్లో వారికి అండగా నిలవడం ఒక గొప్ప కోచ్ లక్షణం. వివిఎస్ లక్ష్మణ్ తన ఆట ఆడే రోజుల్లో ఎలాగైతే ఎంతో ప్రశాంతంగా ఉంటూ కోల్కతా టెస్ట్ లాంటి కష్టాల్లో ఉన్న భారత జట్టును ఎన్నోసార్లు ఆదుకున్నాడో, ఇప్పుడు కోచ్గా కూడా అదే ప్రశాంతతతో యువ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఇక బీసీసీఐ అమలు చేస్తున్న ఈ డ్యూయల్ కోచింగ్ విధానం వల్ల 2 రకాల ప్రధాన లాభాలు ఉన్నాయి. ఒకటి, ప్రధాన కోచ్ మరియు సీనియర్ ఆటగాళ్లు ముఖ్యం కాని సిరీస్లకు దూరంగా ఉండి రాబోయే మెగా ఐసీసీ ఈవెంట్ల కోసం తమ శక్తిని కూడగట్టుకుని పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. రెండవది, ద్వితీయ శ్రేణి జట్టలోని యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుకోవడానికి, రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం తమ స్థానాలను సుస్థిరం చేసుకోవడానికి అద్భుతమైన వేదిక అవుతుంది. 2 వేర్వేరు అంతర్జాతీయ జట్లను ఒకే సమయంలో ఆడించగల సత్తా ప్రపంచంలో బహుశా బీసీసీఐకి మాత్రమే ఉందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ ఆటగాడికి జింబాబ్వే టూర్లో తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. అలాగే తిలక్ వర్మ, రవి బిష్నోయ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ లాంటి భవిష్యత్ తారలు ఆసియా క్రీడల ఒత్తిడిని ఎలా తట్టుకుంటారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు గంభీర్ సీనియర్లతో కలిసి అగ్రశ్రేణి ట్రోఫీల కోసం వ్యూహాలు రచిస్తుంటే, మరోవైపు లక్ష్మణ్ ఈ యువ కెరటాలను పదును పెడుతూ టీమిండియా భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే గౌతమ్ గంభీర్కిచ్చిన ఈ బ్రేక్ కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, ఇది టీమిండియా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ముందుచూపుతో వేసిన ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత జింబాబ్వే టూర్, ఆపై ఆసియా క్రీడల కోసం వివిఎస్ లక్ష్మణ్ మరియు అతని బృందం యువ ఆటగాళ్లను సమాయత్తం చేయబోతున్నారు. దీనివల్ల సీనియర్లకు విశ్రాంతి దొరకడమే కాకుండా మన బెంచ్ బలం ఎంత పటిష్టంగా ఉందో కూడా ప్రపంచానికి మరోసారి చాటి చెప్పే అవకాశం దొరుకుతుంది. మరి గంభీర్ దూకుడు, లక్ష్మణ్ ప్రశాంతత, ఈ 2 విభిన్నమైన శైలుల కలయిక భారత క్రికెట్ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.